సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు సంచలన ప్రకటన చేశారు. నిందితుడు అరెస్ట్ అయ్యాడంటూ ఉదయం నుంచి ప్రసారమవుతున్న వార్తలు అవాస్తవమన్నారు ముంబై పోలీసులు. ప్రస్తుతం వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి సైఫ్ అలీ ఖాన్ కేసుకు అసలు ఎలాంటి సంబంధం లేదంటున్నారు పోలీసులు. మరోవైపు సైఫ్ పై నిందితుడు చాలా దారుణంగా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అతనికి సర్జరీ జరిగిన లీలావతి హాస్పిటల్ వైద్యులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. నిందితుడు కత్తితో పొడిచినప్పుడు అతని వెన్నెముకకు కేవలం 2 మిల్లీమీటర్ల దూరం వరకు వచ్చి ఆగిపోయినట్టుగా తేల్చారు పోలీసులు. అంతేకాదు సైఫ్ ఓ పులిలా హాస్పిటల్ కు నడుచుకుంటూ వచ్చాడంటూ ప్రశంసించారు. అతను రియల్ లైఫ్ లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అంటూ పొగడ్తలు కురిపించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి రూమ్ కు షిఫ్ట్ చేశామని, నడవడం కూడా ప్రారంభించాడని తెలిపారు. అతని గాయాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు బయటకొచ్చాయి. మెడపై 10 నుంచి 15 సెంటీమీటర్ల పొడవైన గాయం ఉంది. భుజంపై కూడా కత్తి గాయం ఉంది. అతని వెన్నుపై, మణికట్టుపై కూడా నిందితుడు పొడిచాడని వైద్యులు తెలిపారు. ఇక మరో 3 రోజుల్లో సైఫ్ అలీ ఖాన్ ను డిశ్చార్జ్ చేస్తామన్నారు పోలీసులు. అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి చొరబడిన అగాంతకుడు సైఫ్ పై దాడి చేసి 2 గంటల 33 నిమిషాల సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి పరారయ్యాడు. ఈ విజువల్స్ అన్ని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.